నమస్తే. ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు కూడా ఎన్నికలకు సిద్ధమైపోయాయి. ఈ నేపథ్యంలో పొత్తులు, ఎత్తులు, సీట్ల సర్దుబాటు అన్నీ కూడా కుదిరింది. ఇక సీట్లను అనౌన్స్ చేసేటప్పుడు, అభ్యర్థులను అనౌన్స్ చేసేటప్పుడు టీడీపీ, జనసేన కొన్ని అసంతృప్త జ్వాలలను ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు వైసీపీ వైనాట్ 175 అంటూ సిద్ధం సభలతో దూసుకువెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై విశ్లేషించడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాజకీయ వేడిని అన్ని పార్టీలు కూడా సృష్టిస్తున్నాయి. ఒక్కసారి మనం పొత్తులో ఉన్న పార్టీలను చూసినట్లయితే జనసేన మొదటగా 24 అసెంబ్లీ స్థానాలకు 3 లోక్సభ స్థానాలకు అంగీకరించినప్పుడు ఇన్ని తక్కువ అని అన్నారు. కానీ ఆ తర్వాత బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత ఒక లోక్సభ స్థానాన్ని తగ్గించుకోవాల్సి వచ్చింది, 2 అసెంబ్లీ స్థానాలను తగ్గించుకోవాల్సి వచ్చింది. ఎలా చూడాలి దీన్ని? అక్కడికన్నా ఇంకా ఏంటంటే ఆ తగ్గించుకున్న తర్వాత కూడా ఆ 21 మందిలో మళ్ళీ ఇప్పుడు భీమవరం నుంచి టీడీపీ అభ్యర్థి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. పేరుకైన జనసేన అభ్యర్థి, కానీ ఇందాక మొన్న తెలుగుదేశం నుంచి జనసేనకు చేరాడు. సో అందువల్ల జనసేన తరఫున కూడా టీడీపీ అభ్యర్థులే పోటీ చేస్తే బీజేపీలో కూడా ఒక వర్గం ఇప్పుడు చెప్పేది అదే, పేరుకు మా బీజేపీ తరఫున వీళ్ళు పోటీ చేస్తారండి, కానీ వీళ్ళంతా ముందే మా పార్టీలోకి చంద్రబాబు నాయుడు పంపించేశాడు, వాళ్ళంతా బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేసే టీడీపీ వారు అని కూడా బీజేపీలో ఒక వర్గం బలంగా వాదన పెడుతోంది. అందువల్ల అందులో ఇప్పుడు బీజేపీకి ఇచ్చిన సీట్లను బట్టి చూస్తే జనసేన పోటీ చేసే తక్కువ సీట్ల విమర్శ చాలా కాలంగా ఉంది. ముఖ్యంగా హరిరామజోగయ్య, ముద్రగడ పద్మనాభం లాంటి కాపు నేతలు లేఖల మీద లేఖలు రాశారు. కనీసం 50 సీట్లు ఒప్పుకోవాలి, 60 సీట్లు ఒప్పుకోవాలి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవి 2.5 ఏళ్ళు అడగాలి అంటూ జనసేన మద్దతుదారులు, కాపు నేతలు డిమాండ్ చేస్తూ వచ్చారు. దానికి కారణం ఏంటంటే ఇవాళ పవన్ కళ్యాణ్కి అవసరం ఉన్నమాట నిజం. ఆయన జనసేన బలంగా అసెంబ్లీలో ప్రవేశించాలి అంటే కేవలం బీజేపీతోనే పొత్తు పెట్టుకుంటే ఉపయోగం లేదు. జనసేన బీజేపీ కలిసిన ఎమ్మెల్యేలు గెలవడం అంత సులభం కాదు. అందువల్ల టీడీపీతో కలిస్తే తమకు అసెంబ్లీలో ఎంట్రీ ఉంటుంది అన్నది పవన్ కళ్యాణ్ వ్యూహం. ఆ వ్యూహము వరకు నిజమే. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్కు అసెంబ్లీలో కొంత రెస్పెక్టబుల్ నెంబర్తో ప్రవేశించడం అన్నదానికన్నా తెలుగుదేశానికి ఎన్నికలు జీవన్ మరణ సమస్య. నేను ఈ ఎన్నికల తర్వాత తెలుగుదేశం 2029లో చంద్రబాబు నాయుడు ఇదే స్థాయిలో క్రియాశీలకంగా ముందుండి నాయకత్వం వహించే అవకాశం వయసురీత్యా ఉండకపోవచ్చు. అప్పుడు నారా లోకేష్ వారసులవుతాడు. సో లోకేష్ వారసత్వం పైన ఇప్పటికీ తెలుగుదేశం వర్గాల్లో తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి. మీకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కంపేర్ చేస్తే మనకు అర్థమవుతుంది. కేటీఆర్ను ఇక్కడ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాడు కేసీఆర్. చంద్రబాబు నాయుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ చేయలేకపోయాడు, ఆయన జనరల్ సెక్రటరీగానే పార్టీకి ఉన్నాడు. అలాగే ఇక్కడ కేటీఆర్ను సెకండ్ క్యాబినెట్లో నెంబర్ 2గా ప్రమోట్ చేశాడు. అందరికీ అర్థమైంది కేసీఆర్ తర్వాత ఆయనే అని. అన్ని శాఖలను రివ్యూ చేసేవాడు. మళ్ళీ గెలిస్తే ముఖ్యమంత్రిగా కేటీఆర్ అయ్యేవారని కూడా చర్చలు వచ్చాయి. కానీ అక్కడ లోకేష్కి ఆ రకమైన హోదా, ప్రత్యేక హోదా ఏమీ చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. కారణం ఇక్కడ 3 సార్లు అసెంబ్లీకి పోటీ చేసి కేటీఆర్ గెలిచాడు. లోకేష్ ఒకటేసారి అసెంబ్లీకి పోటీ చేసిన మంగళగిరిలో అది కూడా ఓడిపోయాడు. తర్వాత ఎమ్మెల్సీ అయి మంత్రి అయ్యాడు. సో ఈ కంపారిజన్ కనుక గమనిస్తే 2029కి లోకేష్ ఆ స్థాయిలో పార్టీకి నాయకత్వం ఇవ్వగలడా అన్న అనుమానాలు టీడీపీలోనే ఉన్నాయి. సో ప్రజల్లో ఈ మధ్య యువగలం యాత్ర ఇవన్నీ ఎన్ని తిరిగినా కూడా ఆ లీడర్షిప్ చంద్రబాబు నాయుడు ఖాళీ చేసే ప్లేస్ను, చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా నాయకత్వంలో లేనప్పుడు ఆ ప్లేస్ను ఫిల్ చేయగలిగే కెపాసిటీ లోకేష్కు ఉందా అనేటువంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దాంతోపాటు ఒక వర్గము జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తెస్తున్నారు. చాలా కాలంగా నారా కుటుంబము వర్సెస్ నందమూరి కుటుంబం నరేటివ్ ఉంది, చంద్రబాబు వర్సెస్ పురంధేశ్వరి, చంద్రబాబు వర్సెస్ హరికృష్ణ, ఇప్పుడు చంద్రబాబు వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అనే దశ కూడా వచ్చింది చర్చ. ఈ పరిణామాలన్నీ అధిగమించాలి అంటే టీడీపీ ఈసారి గెలవాలి. ఎందుకంటే ఓడిపోతే ఇవన్నీ కూడా ముసురుకుంటాయి సమస్యలని. అందువల్ల ఇది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్గా టీడీపీ భావిస్తుంది.
ఇలాంటి సమయంలో జనసేన గనక కలిసి రాకపోతే అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. అసలు రిజల్ట్ అనేది యాంటిసిపేటెడ్. వైసీపీకి క్లియర్ ఎడ్జ్ ఉంటుంది. వైసీపీ వర్సెస్ టీడీపీ మాత్రమే పోటీ ఉంటే మీరు ఏ సర్వే అయినా చూడండి, ఏ క్షేత్రస్థాయి అంచనా అయినా చూడండి, క్లియర్గా ఇంకా వైసీపీ ఇంకా తన ఆధిక్యతను కంటిన్యూ చేసుకుంది. అంటే 2019 నాటి రాజకీయ పరిస్థితుల్లో క్వాలిటేటివ్ చేంజ్ లేదు. అందువల్లనే టీడీపీ జనసేన కలుపుకుంది. లేకపోతే ఎవరెందుకు కలుపుకుంటారో 170 సీట్లు తెలుగుదేశం పోటీ ఇస్తుంది, సొంతగా గెలవగలిగే పరిస్థితి ఉంటే అందువల్ల జనసేన కలుపుకున్నారు. సో ఇలాంటి అవసరం టీడీపీకి ఉండగా, అంటే టీడీపీ మనుగడకే ఇవాళ జనసేన కీలకమైంది. అది కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకుడిగా ఉన్నవారు ఎవరు ముందుండలేని పరిస్థితి. లోకేష్ వెళ్ళేమో నాయక్ కోవిదులతో చర్చిస్తున్నానంటూ వారాల తరబడి రాష్ట్రానికి ఆవల ఢిల్లీలో ఉండడము, తెలుగుదేశం కార్యకర్తలు నాయకులకు ఒక రకమైన క్రైసిస్, అట్లా లీడర్షిప్ క్రైసిస్ ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ ఎంటర్ అయి ఆ పార్టీకి విశ్వాసాన్ని, కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. దీనికి ఉదాహరణే రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు మధ్యలో పవన్ కళ్యాణ్, ఒకవైపు బాలకృష్ణ, మరోవైపు చంద్రబాబు నాయుడు మన ఫోటో కనబడుతుంది. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్? పవన్ కళ్యాణ్కి ఆ రకమైన కీలక పాత్ర పోషించాడు. ఇన్ని చేసిన సమయానికి పవన్ కళ్యాణ్కు బలం గత 6-7% ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ బలం 6-7% రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని కాన్స్టిట్యున్సీలో 20% వరకు కూడా ఉంది. ఇది పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు. మండపేటలో మనకు 18% ఓటింగ్ వచ్చింది, ఇప్పుడైతే ఇంకా ఎక్కువ 25% దాకా ఉంటుందని. ఇలాంటి మండపేటలు చాలా ఉన్నాయి. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఆ పైన కొద్దిగా విశాఖ ఆనుకోని అనకాపల్లి వరకు. సో ఈ బెల్ట్లో 20-25% ఓటింగ్ ఉన్న పార్టీ కనుక ఎక్కువ సీట్లకు పోటీ చేయాల్సి ఉండే వ్యూహాత్మకంగా కూడా ఇప్పుడు అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కుమారస్వామి తక్కువ సీట్లున్నా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, నితీష్ కుమార్ తక్కువ సీట్లున్నా ముఖ్యమంత్రి అయ్యాడు, ఏక్నాథ్ షిందే బీజేపీ కన్నా తక్కువ సీట్లున్నా ముఖ్యమంత్రి అయ్యాడు. సో ఈ ఏక్నాథ్ షిందే, కుమారస్వామి, నితీష్ కుమార్ అనుభవాలను కనుక మనం కంపేర్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ డిమాండ్ చేస్తానికి ఆస్కారం ఉంది అన్నది ఆయన అభిమానులే కాదు, ఆయనకు అభిమానులుగా చెప్పుకొని ఇప్పుడు వైసీపీలో చేరిన కాపు నేతలకు కూడా రామజోగయ్య, ముద్రగడ లాంటి వారు కూడా రిపీటెడ్గా చెప్పారు. కానీ కారణం ఏదైనా పవన్ కళ్యాణ్ చెప్పాడు, మనకు బూత్ కమిటీలు ఉన్నాయా, బూత్ స్థాయిలో నాయకులు ఉన్నారా అంటే మనకు లీడర్షిప్ లేదు అన్నది ఆయనే ఒప్పుకొని 24 సీట్లకు అంగీకరించాడు. అక్కడ దాకా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే బీజేపీ ఎంటర్ అయిందో ఓ ప్రశ్న మొదలైంది. అయ్యా మరి బీజేపీకి ఉన్న బలం ఎంత, పవన్ కళ్యాణ్కి లేనిది ఏంటి, బీజేపీకి ఉన్నది ఏంటి? బీజేపీకి 100 కన్నా తక్కువ 1% ఓటింగ్ ఉంది, పవన్ కళ్యాణ్కు 6-7% ఓటింగ్ వచ్చింది. బీజేపీ పట్ల ప్రజల్లో కోపం ఉంది. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు, ప్రతి ఒక్క అది ఇవ్వలేదు, అమరావతిని కాపాడలేదు, విభజన హామీలు అమలు చేయలేదు, రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీతో సహకరించింది. ఇలా 1,00,000 కారణాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బీజేపీ మీద కోపం ఉండేది. సో బీజేపీతో కలిస్తే లాభం ఎంతో తెలియదు, కానీ కొన్ని వర్గాల ఓటర్లు దూరమయ్యే అవకాశం కూడా ఉంది. బీజేపీకి నాయకత్వం ఉన్నదా అంటే బీజేపీకి నాయకులు లేరు. పవన్ కళ్యాణ్ లాంటి జనాదరణ, కరిష్మా కలిగిన లీడర్ లేడు. అలాంటి బీజేపీకి 10 సీట్లు ఇచ్చి అందులో మళ్ళీ 3 సీట్లు జనసేన కోత విధించి బీజేపీకి పంపించే వరకు సహజంగానే కంపారిజన్ అంటే మరి ఏంటి, అందులో ఏదైనా వ్యూహం ఉందా లేదంటే వ్యూహం ఏమున్నది? బలహీనత ఇది. వ్యూహం ఏం లేదు. బీజేపీ వాళ్ళు ఎక్కువ సీట్లు పట్టుబడ్డారు. మరి వాళ్ళ దగ్గర వాళ్ళకి నాయకులు లేకపోవచ్చు, కానీ బీజేపీకి ఈడీ ఉంది కదా, సిబిఐ ఉంది కదా, ఐటీ ఉంది కదా, పవన్ కళ్యాణ్కి ఇవే లేవు కదా. సో అందువల్ల ఈడీ, సిబిఐ, ఐటీ ఉన్న వాళ్ళకు ప్రీమియం రేట్ ఉంటుంది కదా. సో అందుకొరకు వాళ్ళకు 1% ఓటింగ్ ఉన్నా 10 సీట్లు ఇచ్చారు. మరి 7% ఓటింగ్ ఉన్న వాళ్ళకి ఎన్ని ఇవ్వాలి? 70 సీట్లు ఇవ్వాలి. ఆ లెక్కన అంకగణిత లెక్కన, కెమిస్ట్రీ లెక్కన ఇంకెక్కువ ఉండాలి. ఎందుకంటే టీడీపీ ఇవాళ ఈ స్థాయిలోనైనా పోటీ ఇవ్వగలుగుతుందంటే జనసేన పుణ్యమే. మరి ఆ లెక్కలు పవన్ కళ్యాణ్ ఎందుకు వేసుకోలేదంటారు? పవన్ కళ్యాణ్ వేసుకోకపోయి ఎందుకు వేసుకోవాలో ఆయన చెప్పాలి, నేను చెప్పలేను. కానీ వేసుకోవాల్సి ఉండే అని మాత్రం నేను చెప్పగలను. కరెక్ట్. సో దాంతో అంటే ఇది 24 సీట్లే ఉన్నప్పుడు కొంత చర్చ రాలే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బలమే అంతా అంత ఒప్పుకున్నాడు. బీజేపీతో కంపారిజన్ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. మంత్రుల పరపక్షం అంటారు చూడండి. ఇప్పుడు మీకో లడ్డు, నాకో లడ్డు ఇచ్చినంత కాలం మీరేం ఫీల్ కారు. నేను నాకు 2 లడ్డులు ఇచ్చినా ఫీల్ కారు. సార్ పెద్దవాడు కదా, ఏజ్లో నాకన్నా పెద్దవాడు, సీనియర్ కదా అని.
అప్పుడు నాకేమి ఇక మీకు నాకు ఒక్కళ్ళిచ్చి మీకు 5 లడ్డూలు ఇచ్చింది అనుకోండి, అంటే నాకు అనిపిస్తుందా అనిపించదా, ఏం రోహిత్ నాకన్నా తురుంకానా, ఆయనకు 5 లడ్డూలు ఇచ్చేది నన్ను అవమానించరు కదా అని. ఇప్పుడు అదే సమస్య వస్తుంది. బీజేపీలో నాయకుడు లేడు, చివరి వరకు పొత్తుకు అంగీకరించలేదు, నానా ఇబ్బందులు పెట్టారు, చంద్రబాబు నాయుడు 3-4 సార్లు తిప్పించుకున్నారు. సో ఇంత చేసిన తర్వాత ఆ పార్టీకి పైన వెంపర్లాడి 6 ఎంపీ సీట్లు, పవన్ కళ్యాణ్కి 2 ఎంపీ సీట్లు అయింది. పవన్ కళ్యాణ్ కన్నా ఆయన ఇంకోటి తగ్గించుకోవాలి, బీజేపీకి 6 అయినాయి. సో అసలు ఏ ప్రాతిపదిక చూసినా బీజేపీతో కంపారిజన్లో జనసేన యాక్సెప్ట్ చేసిన సీట్లు జనసేన గౌరవాన్ని ఇవ్వవు, పవన్ కళ్యాణ్ గౌరవం ఇవ్వవు. వితౌట్ బీజేపీ నేను ఒప్పుకుంటా, 2 పార్లమెంట్ సీట్లు 2, 3, 24 సీట్లు ఉంటే అంతే కదా, మరి జనసేన బలం లేదు కదా అనుకోవచ్చు. కానీ వెన్ కంపేర్ టు బీజేపీ అసలు ఏ రకంగా పోలికలేదు. అంటే ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఓన్లీ ఎలక్షనీరింగ్కేనా? బీజేపీతో కలవడం అనేది ఏముండదు, పొలిటికల్ మేనేజ్మెంట్కి ఉపయోగపడుతుంది. రేపు గెలిచినా ఓడినా కేంద్ర సంస్థలు ఎంబడబడకుండా ఉపయోగపడుతుంది. చంద్రబాబు నాయుడు పైన ఆల్రెడీ ఈడీ కేసులు ఉన్నాయి. బీజేపీతో పెట్టుకుంటే మనీష్ సిసోడియా జైలు ఉన్నాడు, హేమంత్ సోరెన్ జైలు ఉన్నాడు. బీజేపీతో కలిసిన నేతలకు ఎవరికి ఏవి ఉండవు. మన దేశమంతటా ఈ ట్రెండ్ చూస్తున్నాం కదా. అందులో గెలవడం కోసం కాదు, గెలిచినా ఓడిన ఇబ్బందులు లేకుండా వేరే కారణం చెప్పండి, రీజన్ నాకు చెప్పాలి. ఇప్పుడు అది కాదు నేను అనేది, అంటే గెలిచినా ఓడినా ఇబ్బందులు ఉండకూడదు కనుక చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నాడు అని నా ఆర్గ్యుమెంట్. కాదని చెప్పేవాళ్ళు రీజన్ చెప్పాలి, ఇంకో పలానా కొరకు పెట్టుకున్నారు. సో దీని రీజన్ ఉండాలి. ప్రత్యేక హోదా ఇస్తామని అన్నారా? అనలే కదా. ఇప్పుడు ఈ మధ్య చంద్రబాబు నాయుడు మాట అన్నాడు, ప్రత్యేక హోదా ఒక్కటి తప్ప అన్ని ఇచ్చిండ్రు మాకు మోడీ, మా తగ వల్ల ప్రత్యేక హోదా గురించి అని. మరి ఇప్పుడు తగు తీరిందా? ప్రత్యేక హోదా ఇచ్చిండా అప్పుడు మోడీ ఇస్తానని హామీ ఇచ్చిండా? ఇప్పుడు ఆ క్లారిటీ ఉండాలి కదా. సో మాకు ఇప్పుడు వైసీపీ ఒక స్టాండ్ తీసుకుంది, కేంద్రంలో ఎవరు సహకరిస్తే మేము వాళ్ళకు మద్దతు ఇస్తామని. మాతో అదొక స్టాండ్, రైటా రాంగా కరెక్టా తప్ప తర్వాత సంగతి స్టాండ్. ఇప్పుడు టీడీపీ స్టాండ్ ఏంటి? చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, ప్రత్యేక హోదా ఇవ్వనందుకు మేము తగ్గు పెట్టుకున్నాను. మరి ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు ఎందుకు మళ్ళీ మైత్రి ఇస్తున్నారు? అంటే ఈ పొత్తులు కలపడంలో పవన్ కళ్యాణ్ చొరవని, పవన్ కళ్యాణ్ ఆతృతని ఏ విధంగా చూడాలి? పవన్ కళ్యాణ్ చొరవ ఆతృత కన్నా ఇక్కడ క్లియర్గా బీజేపీ డామినేషన్ కనబడుతుంది. అంటే బీజేపీ బెటర్ బార్గెన్ చేసుకోగలిగింది. వాస్తవంగా బీజేపీతో లాభం కాదు, నష్టం. ఇప్పుడు ఉదాహరణకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. ఇప్పుడు దీని బీజేపీ రేపు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తన ఎజెండా, మతపరమైన ఎజెండా ముందుకు తీసుకొస్తుంది. సిఏ ముందుకు తీసుకొస్తుంది, యూనిఫామ్ సివిల్ కోడ్ ముందుకు తీసుకొస్తుంది, మళ్ళీ ఇజబులు, హలాళ్ళు, టిప్పు సుల్తాన్ లాగా అనేకం వస్తాయి ఎజెండాలు. సో ఆ ఎజెండా వచ్చిన తర్వాత మైనారిటీ ఓటర్లు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ వెనకాల ర్యాలీ అవుతున్నారు. సో మణిపూర్ ఘటనలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మైనారిటీ ఓట్ని ఇప్పటికే వైసీపీ వెనకాల గణనీయంగా ర్యాలీ అవుతుంది. ఇప్పుడు ఈ దెబ్బతో బీజేపీతో కలవడంతో ముస్లిం క్రిస్టియన్ ఓటు కనుక టీడీపీ నుంచి దూరం అయితే కూటమి భారీగా దెబ్బతింటుంది. ఇప్పుడు ఎందుకంటే క్రిస్టియన్ ఓటు కన్నా ఈవెన్ ముస్లిం ఓటు సరిపోతుంది. ఒక అంచనా ప్రకారం కనీసం ఒక 30 సీట్లలో ముస్లింలు గెలుపు ఓటర్లు నిర్ణయించగలుగుతారు. అంటే వాళ్ళ ఓటింగ్ తక్కువ ఉండొచ్చు. మీరు కర్నూలు ఉంది, ఒక గుంటూరు ఉంది, సో అనంతపురం ఉంది, ఒక కదిరి ఉంది, ఇలా చాలా సీట్లలో ముస్లిం పాపులేషన్ సిగ్నిఫికెంట్గా ఉంటారు. సో మరి వాళ్ళంతా కూడా ఇప్పుడు బీజేపీ దాడి మొదలైన తర్వాత ఎలా ఓట్లేస్తారు అన్నది ఒక కీలకం. కానీ 2014లో కూడా జనసేన పోటీ చేయకపోయినా దాదాపు ఇదే పొత్తు కదా. అంటే అప్పుడున్న సిచ్యువేషన్ వేరు. అప్పుడు బీజేపీ ఎజెండా, మోడీ ఎజెండా ఈ స్థాయిలో విశ్వరూపం లేదు కదా. 2014కు ముందు మీకు ఈ సిఏ లేదు, యూనిఫామ్ సివిల్ కోడ్ లేదు, హిజబ్ లేదు, హలాల్ లేదు, ఈ ఎజెండానే లేదు కదా. సో అప్పుడు 2014లో రిలీజియస్ ఎజెండాతో బీజేపీ అధికారంలోకి రాలే. మీకు 2014లో డెవలప్మెంట్ ఎజెండా, గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్, యూపీఏ కుంభకోణాలు, గుడ్ గవర్నెన్స్, క్లీన్ గవర్నెన్స్, యాంటీ కరప్షన్, ఈ ప్లాంక్తో మోడీ వచ్చాడు కదా. అప్పటికిప్పటికి 10 ఏళ్ల తర్వాత మారిపోయింది. ఇప్పుడు సెక్యులర్ అన్న పదమే రాజ్యాంగాలకు తీసేస్తాం. నిన్నగా మన అనంత హెగడే అన్నాడు, అసలు రాజ్యాంగం మార్చేస్తామా 400 సీట్లు ఇస్తే. సో ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ వాళ్ళ వాదనలు చాలా తేడా ఉంది. 2014కు ముందు, 2014 తర్వాత. ఇప్పుడు అగ్రెసివ్ హిందుత్వ స్టాండ్ తీసుకొని జనంలోకి వెళ్ళినప్పుడు మరి మిగతా బీజేపీని అంగీకరించని ఓటర్లు,
టీడీపీకి దూరం అయితే ఇప్పుడు 30 సీట్లలో గెలుపోవడం లెక్క కాదు, ఇంకొన్ని సీట్లలో 10,000 నుంచి 20,000 మంది ఉంటారని అంచనా. సో అందువల్ల అక్కడ మళ్ళీ పోలరైజ్ కాంటెస్ట్, ఒకవైపు టీడీపీ, జనసేన, బీజేపీ, ఒకవైపు వైసీపీ. ఇంకొక ఛాలెంజ్ ఉంది, బీజేపీ శ్రేణుల్లో ఈ పొత్తు పట్ల ఇష్టం లేదు. మీరు బీజేపీ రాష్ట్ర కమిటీ ఇష్టం లేదు. ఇప్పుడు ఇవాళ కూడా పత్రికలు వచ్చింది చూడండి, అసలు గతంలో ఓడిపోయిన సీట్లే బీజేపీకి ఇచ్చారు చంద్రబాబు నాయుడు, లేదు మా వాళ్ళే. బీజేపీకి ఇష్టం లేకపోవడానికి ఏముంది ఆంధ్రప్రదేశ్లో? అంటే ఏమి ఉన్నా లేకపోయినా గెలవాలని అయితే కోరుకుంటారు కదా. అంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వం, రాష్ట్రంలో ఒక బలమైన నాయకత్వం భావించేది ఏంటంటే, మనము ఈ ఎలక్షన్లో గెలవకపోయినా ఈ ఎలక్షన్లో మోడీ ప్రభావంతో ప్రతి లోక్సభ నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు తెచ్చుకోగలిగితే ఇది పునాదిగా ఏర్పడి నెక్స్ట్ లోకల్ బాడీస్కు అది పెరగచ్చు అని. ఇప్పుడు బీజేపీ తెలంగాణలో ఏముంది, 2018లో 7% ఓట్లు వచ్చాయి, ఒక్క సీట్ వచ్చింది, 5 ఎమ్మెల్యేలు ఉంటే 5లో 4 ఓడిపోయారు, ఒక్కరు గెలిచారు. ఏమైంది, 2019 లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు 4 ఎంపీ సీట్లు గెలుచుకున్నారు, 20% ఓటింగ్ వచ్చింది. తర్వాత దుబ్బాక గెలుచుకున్నారు, హుజురాబాద్ గెలుచుకున్నారు, జిహెచ్ఎంసీలో భారీ విజయం సాధించారు. తర్వాత తెలంగాణలో వాళ్ళ స్వయంకృత అపరాధాల వల్ల దెబ్బతిన్నారు. దెబ్బతిన్నా కూడా 8 సీట్లు వచ్చాయి, 1 నుంచి 8 పెరిగింది, 7 నుంచి 14% పెరిగింది. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకత్వంలో ఒక బలమైన వాదన ఏంటంటే, మనం టీడీపీతో పోకూడదు, మనం ఓపిక పడితే 2029 వరకు బలమవుతాం, అప్పుడు టీడీపీ బలహీనపడుతుంది, ఓడిపోవటం తర్వాత చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా నాయకత్వం ఉండడు, అప్పుడు మనము ఒక దెబ్బ కొట్టవచ్చు అనేది బీజేపీ అంచనా. ఇందుకు భిన్నంగా జాతీయ నాయకత్వం చంద్రబాబు నాయుడుతో వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఇంకొక ఛాలెంజ్ కూడా ఉంది, అసలు టీడీపీ శ్రేణుల్లో బీజేపీ పట్ల అసలు పొత్తుకి ఇష్టమే లేదు. సో టీడీపీ శ్రేణుల్లో తీవ్రమైన వ్యతిరేకత, మామూలు వ్యతిరేకత లేదు, ఒక్క చంద్రబాబు నాయుడు తప్ప నా డౌట్ పోలిట్ బ్యూరోలో కూడా ఎవరు బీజేపీతో పొత్తులు సాగించారు. ఎందుకంటే సింపుల్ లెక్క, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏమని జనాలకు చెప్పాలి? ఇప్పటిదాకా టీడీపీ నాయకులే టీవీలలో చెప్పారు కదా, ఇవాళ జగన్కు అన్ని రకాలుగా బీజేపీ అండగా ఉంది, జగన్ అప్పులు చేస్తుంటే, పథకాల కొరకు నిధుల కొరకు అప్పులు చేస్తుంటే కేంద్రం సహకరించింది, అమరావతి విషయంలో మోడీ చెప్తే కాదనేవాడా, మోడీ చెప్తే అమిత్ షా చెప్తే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసేవారా, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్లో టీడీపీ వాళ్ళే అన్న మాటలు ఇవన్నీ. ఎందుకంటే జగన్కు సహకరించింది మోడీ అని. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పుకొని తెలుగుదేశం పార్టీ జనంలోకి వెళ్తుంది, టీడీపీ శ్రేణులను ఎలా కన్విన్స్ చేస్తుంది, ఇప్పుడు వాళ్ళకి బలం ఎంత, అలా బలమైన ఎంపీ సీట్లు కూడా అడుగుతున్నారు వాళ్ళు. సో అందువల్ల ఈ ప్రాబ్లం బీజేపీలో కూడా ఉంది. అందువల్ల పొత్తుల వల్ల బీజేపీతో పొత్తు డెఫినెట్గా పెద్ద ఇష్యూ కాబోతుంది. ఓకే, పవన్ కళ్యాణ్ ఇష్యూని ఏ విధంగా చూడాలి? ఇప్పటికే పవన్ కళ్యాణ్ పైన చాలా విమర్శలు చేస్తూ వచ్చారు. అటు వైసీపీలో ఉన్న కాపు నాయకులు విమర్శలు చేశారు, ఆ తర్వాత చేగొండ హరిరామ్ జోగయ్య, ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు కూడా విమర్శలు చేశారు. వాళ్ళు కూడా వైసీపీ నేతలు, ఇప్పుడు ముద్రగడ వైసీపీలో అంటే ముందు నుంచి కోవట్లు అనుకోవాల్సిన అవసరం ఉందా, లేదంటే పవన్ కళ్యాణ్ విధానాలు నచ్చకే ఆ తర్వాత వెళ్ళారు అనుకోవాల్సిన అవసరం ఉంటుంది? రాజకీయాలలో కోవట్లు అందరు ఎవరికి కోవట్లు ఎవరు చెప్పలేము. బట్ జనసేన విధానాలు నచ్చకపోతే వైసీపీ పోవాల్సిన అవసరం ఉన్నది, ఇంకో పార్టీకి పోకూడదా? జనసేనలో ఉండకపోతే ఇండిపెండెంట్ ఉండకూడదా? అంటే జనసేన నచ్చకపోతే జగన్ దగ్గరికి వెళ్తే జగన్ నచ్చుతాడా? సో అది రాజకీయంగా అర్థం లేని ఆర్గ్యుమెంట్ అవుతాయి కదా. నీకు నచ్చకపోతే నువ్వే సొంత పార్టీ పెట్టుకో, నచ్చకపోతే వేరే ఇండిపెండెంట్గా ఉండు. నువ్వు నిన్నటిదాకా జనసేన అభిమాని, ఇవాళ జగన్ అభిమానం అంటే రెండిట్లో సాధ్యమవుతాయి. సో అది రాజకీయ అవకాశవాదం అవుతుంది కదా. జనసేన పైన కాపు ఉద్యమ నేతలుగా వాళ్ళు అనేక కీలక ప్రశ్నలు రైజ్ చేశారు, కానీ వాళ్ళు ఒక్కసారి వైసీపీలో చేయడంతో వాళ్ళ క్రెడిబిలిటీ క్వశ్చనబుల్ అయింది కదా. నాగేశ్వర్ గారు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే మనం ఎన్నికల్లో గెలుస్తాం, మనం అధికారంలోకి వస్తాం అనే ఒక ఉత్సాహాన్ని జనాల్లో కనిపించాలి, నమ్మకాన్ని కలిగించాలి. ఈవెన్ ప్రజాశాంతి పార్టీ నుంచి కూడా కేపాల్ కూడా అదే చెప్తాడు, మేము అధికారంలోకి వచ్చేస్తున్నాం, అన్ని స్థానాల్లోనూ గెలుస్తామని. కానీ జనసేన నాయకుడు అలాంటి నమ్మకాన్ని ఏ స్థాయిలోనూ కేడర్లో కల్పించలేకపోతున్నాడనే ఒక విమర్శ. జనసేన పోటీ అయితే 24 సీట్లు కదా, మేమే అధికారంలోకి వస్తాం, ఆయన అధికారంలో కూటమి అధికారంలోకి వస్తుందని రోజు చెప్తున్నాడు కదా, కూటమి అధికారంలోకి వస్తుందని రోజు చెప్తున్నాడు. అందులో జనసేన అధికారంలోకి వస్తాను ఎట్లా చెప్తాను? అంటే అధికారం అంటే సీట్ షేరింగ్ అని కానీ, లేదంటే మనం అధికారంలో భాగస్వాములు అవుతాం అనేటటువంటి బలాన్ని ఇవ్వలేకపోతున్నారు. మనకు అంత బలం ఉందా, మనకు అంత బలం లేదు అని చెప్తున్నారు. ఎవరు చెప్పారు ఇవ్వలేకపోతున్నారని? అంటే రేపు కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ మంత్రి కాకుండా ఉంటాడా?
జనసేన వాళ్ళ మంత్రులు కాకుండా ఇవ్వలేకపోతున్నాడు కంక్లూజన్ మీరే వస్తే నేను చేగొండ హరిరామ్ జోగే కానీ లేదా ఆయన కొడుకు తీసుకుపోయి వైసీపీలో కలిసిన తర్వాత క్రెడిబిలిటీ ఎక్కడదని ఇంకా ఇప్పుడు జనసేన శ్రేయభిలాషులు అయితే జనసేనలో ఉంటారు కదా బయట వేరే పక్క పార్టీలు ఏరినాక శ్రేయభిలాషులు ఎక్కడది ఇక అంటే ఇంతకుముందు మీరు అన్నారు కదా 24 సీట్లు ఓకే మంచి ఫిగర్ అని అనుకున్న టైంలో మళ్ళీ 22కి రావాల్సి వచ్చింది. అంటే వెనక్కు తగ్గుతూ ఉండడం కొన్ని ప్రయోజనాలను తాకట్టు పెట్టడమా లేదంటే వ్యూహమా? అందులో వ్యూహం ఏముంటుంది? బీజేపీని అకామిడేట్ చేయాలి కనుక తగ్గించుకోవాల్సి వచ్చింది. అసలు జనసేనకు ఆ స్థాయిలో బలం లేదు అనేది మరోసారి రుజువైంది కదా. సో ఆయనకు అవకాశం ఉండి వ్యూహాత్మకంగా బాటర్ బార్గెన్ చేయాల్సి ఉండే కానీ చేయలేకపోయాడు అనేది క్లియర్. ఎందుకంటే నాయకత్వం లేదు అలా. సో జనసేనలో బలమైన నాయకులు ఎంతమంది ఉన్నారు? సో అలా అయితే బీజేపీతో పోల్చినప్పుడు ఈ సమస్య వచ్చింది. బీజేపీతో పోల్చినప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు. సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది. 10 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో పార్టీని సమర్థవంతంగా నిర్మించలేకపోయారు. దీనికి కారణం చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశమే మొదటి నుంచి పవన్ కళ్యాణ్లో ఉంది అని వైసీపీ నేతలు అంటున్నారు. వైసీపీ వారు వాదన. అప్పుడు పవన్ కళ్యాణ్కు ఆయన ముఖ్యమంత్రి కావాలంటే తప్ప చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆయనకి ఎందుకు ఉంటుందండి? సో అది ప్రత్యర్థులు వాదిస్తారు. ఎవరైనా తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు కదా. సొంత పార్టీలోనే వేరే నాయకుడిని ముఖ్యమంత్రి కావాలని కోరుకోరు కదా. కానీ రియాలిటీ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆ రకంగా కేంద్రీకరించలే. ఇప్పుడు ఈ మధ్య ఆయన రాజకీయాల్లో చాలా సీరియస్గా ఈ 2 ఏళ్ళ నుంచి అన్న తిరుగుతున్నాడుగా. అంతకుముందు వైసీపీ చెప్పేవాళ్ళు కదా ఇంటర్వెల్ ఎక్కువ సినిమా తక్కువ అని. సో ఆయన ఎపిసోడల్ యాక్టివిటీగా పొలిటికల్ యాక్టివిటీ ఉండే. అప్పుడప్పుడు వచ్చేవాడు, ఒక ఈవెంట్ పార్టిసిపేట్ చేసేవాడు, వెళ్ళిపోయేవారు. సో ఒక కాన్సన్ట్రేట్ చేసి పార్టీ నిర్మించి లీడర్షిప్ను డెవలప్ చేసే ప్రయత్నం అయితే చేయలేదు. ఆ రకమైన లోపం క్లియర్గా జనసేనలో ఉన్నమాట నిజం. సో 10 ఏళ్ళు అనేది సమస్య కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 100 ఏళ్ల పై చదువుతుంది. కాంగ్రెస్కి ఏమున్నది? ఆంధ్రప్రదేశ్లో 1% ఓటింగ్ ఉంది కదా. జనసేన కనీసం 6-7% ఉంది. బీజేపీ పుట్టి 40 ఏళ్ళు అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో 1% ఓటింగ్ లేదు కదా. కమ్యూనిస్టులు పుట్టి 100 ఏళ్ళు అయింది. వాళ్ళకి ఓటింగ్ ఎంత ఉన్నది? సో ఆ ఇయర్స్ అనేది ఇష్యూ కాదు. ఇయర్స్ అనేది ఆ 10 ఏళ్ళు అయింది కదా పవన్ కళ్యాణ్ ఇంకేం చేయలేదు అంటే అదేమన్నా క్లర్క్ జూనియర్ ఎల్డీసీగా చేరితే 10 ఏళ్లలో యూడీసీ అవుతాను అన్నట్టు ఉండదు కదా రాజకీయాలు. 10 ఏళ్ళు 8 నెలల్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు. సో రాజకీయాల్లో 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండదు. జగన్మోహన్ రెడ్డి 2-3 పార్టీ పెట్టిన 2-3 ఏళ్లలో ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యాడు. 8 ఏళ్ళలో ముఖ్యమంత్రి అయ్యాడు కదా. సో అందువల్ల అలా ఉండదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరిని 5-6 ఏళ్ళకి సీఎం అయ్యాడు. కాంగ్రెస్లో 50 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు కూడా సీఎంలు కాలేదు కదా. రాజకీయాల్లో సీనియారిటీ అండ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉండదు. అయితే జనసేనను ఆ స్థాయిలో నిర్మాణము కార్యాచరణ చేయలేకపోయాడు, చేయలేదన్నది నిజం. దానికి ఎవరి ఇంటర్ప్రిటేషన్ వారికి ఉండొచ్చు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ డీలెజిటిమైజ్ చేయాలి కనుక వైసీపీ ఆయన చంద్రబాబు నాయుడు కొరకే చేయలేదో విమర్శించవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవి ఇద్దామంటే నాకు వద్దు, లోకేష్కి అని నేను అంటాడా? నాకు చెప్పండి. లేదు నాకు వద్దు, మీరే ఉంచుకోండి చంద్రబాబు అంటాడా? అవకాశం అయితే ఎవరైనా ముఖ్యమంత్రి పదవి కోరుకుంటాం కదా. ఓకే, ఇప్పుడు సీట్ల అనౌన్స్మెంట్ దగ్గరకు వచ్చేసరికి జనసేన అనౌన్స్ చేస్తున్నటువంటి సీట్ల విషయంలో కొంత గందరగోళం నెలకొంది. అలాగే టీడీపీ అనౌన్స్ చేస్తున్న సీట్ల విషయంలోనే గందరగోళం నెలకొంది. ముఖ్యంగా ఒకసారి మనం పిఠాపురం నుంచి చూసుకుంటే వర్మ నేను ఇండిపెండెంట్గానైనా పోటీ చేస్తాననే స్థాయిలోకి వస్తుంది. ఎలా చూడాలి దాన్ని? ఇప్పుడు ఏ పార్టీలో గందరగోళం నాకు చెప్పండి. ఒక పార్టీలో అభ్యర్థులు అనౌన్స్ చేసిన తర్వాత గందరగోళం లేని రాజకీయ పార్టీ పేరు చెప్పండి నాకు. ఎమ్మెల్యేలు అన్ని పార్టీలకు రిజైన్ చేస్తున్నారు కదా. ఇది ప్రతి పార్టీలో ఉండే సహజ పరిణామం. ఇప్పుడు వైసీపీ నుంచి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశాడు? ఆనం రామనారాయణ రెడ్డి ఎందుకు రాజీనామా చేశాడు? మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశాడు? ఉండవల్లి శ్రీదేవి ఎందుకు రాజీనామా చేశారు? అంటే సంజయ్ ఎందుకు రాజీనామా సస్పెండ్ చేశారు కదా. సస్పెండ్ ఎక్కడ రాజీనామా చేశాక సస్పెండ్ చేశారు. కర్నూలు ఎంపీ సంజయ్ ఎందుకు రాజీనామా చేశాడు? బాలశౌర్ ఎందుకు రాజీనామా చేశాడు? ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎందుకు రాజీనామా చేసి మళ్ళీ వచ్చాడు? ఇంత పెద్ద లిస్ట్ చెప్పాలి. ఇంకా 2 మంది రాజీనామా చేస్తారు కదా. వసంత కృష్ణప్రసాద్ ఎందుకు వెళ్ళిపోయాడు? సో పార్థసారథి ఎందుకు వెళ్ళిపోయాడు? సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి. సో అందువల్ల ఏ పార్టీలో లేదు గందరగోళం. ఇది మనం ఆబ్జెక్టివ్గా మాట్లాడాలి. గందరగోళం అన్ని పార్టీల్లోనూ గందరగోళం ఉన్నమాట నిజం. వెళ్ళిపోతున్నప్పుడు డెఫినెట్గా టీకాలు రాకపోతే అంటే వైసీపీ నుంచి కొంతమంది నాయకులు వెళుతున్నది జగన్ ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను మారుస్తూ వెళ్తున్నారు. సో అక్కడ ఇష్టం లేని వాళ్ళు అంతే కదా. అభ్యర్థులు సీట్ రాకపోతే కదా వెళ్ళేది. ఇప్పుడు వర్మ సీట్ ఇస్తాను వెళ్ళేవాడు టీడీపీ నుంచి. కానీ ఇక్కడ పొత్తులో భాగంగా సీటే గల్లంత అవుతుంది. సీట్ ఏదైనా అల్టిమేట్గా బేస్ ఏంటి? సీట్ ఇవ్వనప్పుడు వెళ్ళిపోతారు.
అందువల్ల రాంగ్ ఆర్గ్యుమెంట్ అది. అది ఏదో ఒక్క పార్టీలోనే గందరగోళం ఉంటుంది, ఇంకో పార్టీలో ఉండదు అంటే అనేది. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్కు దగ్గర బంధువు కదా, ఆయనే నిరసన వ్యక్తం చేశాడు కదా. మాగుంట ఎందుకు రాజీనామా చేశాడు ఎంపీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎందుకు పోయాడు ఎంపీ, వీళ్ళంతా పోలేదా అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే మీరు వన్ సైడెడ్గా మనం ఎప్పుడూ ఆర్గ్యూ చేయకూడదు. ఓకే, సో క్లియర్ ఇంతమంది పేర్లు ఇంకా చెప్పమంటే చెప్తాను మీకు, ఇంకా మీరు ఇట్లనే మాట్లాడితే ఇంకా 10 పేర్లు చెప్తాను నేను. ఏం లాభం దానివల్ల, ఆర్గ్యుమెంట్ వల్ల ఉపయోగం లేదు. ఫ్యాక్ట్ ఏంటి, ఏ పార్టీలోనైనా సీట్లు రానప్పుడు వెళ్ళిపోతుంటారు. సో దాన్ని ఎలా క్రైసిస్ను మేనేజ్ చేసుకుంటారన్న దగ్గర లీడర్షిప్ ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా వెళ్ళిపోయారు, కానీ ఆయన ఏం చేశాడు తెలివిగా, కాస్త ముందు నుంచే ఈ ఎక్సర్సైజ్ మొదలుపెట్టి అభ్యర్థుల్ని విడతల వారీగా మారుస్తూ, సర్వేల ఆధారంగా మారుస్తూ, వాళ్ళను కొంతమందిని అకామిడేట్ చేసుకునే ప్రయత్నం. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉన్నాడు, వెళ్ళాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు. సో కొంతమంది ఇక వాళ్ళు వెళ్ళినా నష్టం లేదు అనుకున్నప్పుడు వాళ్ళని వదిలేసుకోవడము, అంటే వాళ్ళు ఒకవేళ పోటీ చేసినా కూడా ఓడిపోతారు అని. సో ఈ క్రైసిస్ ఇప్పుడు రాజ్దీప్ సర్దేశాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగనే చెప్పాడు, మేము ఈ ముందు నుంచి ఎక్సర్సైజ్ మొదలు పెట్టాము, ఎందుకంటే ఎన్నికల సమయానికి వచ్చేవారు గందరగోళం ఉండకూడదు, అంటే వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోయి క్లియర్ అయిపోయి సెటిల్ కావాలి, అన్సెటిల్డ్గా పార్టీ ఉండకూడదు అనేటువంటి వ్యూహాన్ని జగన్ అనుసరించాడు. ఆ వ్యూహం ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు ఇటీవల కాలంలో అల్లరి లేదు, ఈ అల్లరంతా అయిపోయింది అది. అందరూ టీడీపీ జనసేన అభ్యర్థులు కాదు, ఎన్ని సీట్లు ఎవరు చేయాలి అనే చర్చ రాకముందే వైసీపీ అయిపోయింది. సో వైసీపీలో పెద్ద తిరుగుబాటు వస్తుందని ఊహించారు, కానీ ఏమీ రాలే. కొంతమంది వ్యక్తులుగా వచ్చిన మాట నిజం, ఇక్కడైనా అక్కడైనా వ్యక్తులుగా వస్తాయి. సో భారీ ఎత్తున మొత్తం పార్టీలు జీలవు. సో వ్యక్తులుగా వైసీపీ కూడా వచ్చారు, కానీ వైసీపీ ఏంటంటే ముందు మేల్కొని కొంత జాగ్రత్త పడి ఒక్కొక్క నియోజకవర్గంలో ఎవరికి అనుకూలత ఉంది వ్యతిరేకత ఉందని సర్వేలు చేసి, ఆ సర్వేల్లో ఎలాగూ వీళ్ళు ఓడిపోతారు, వీళ్ళ పట్ల బాగా వ్యతిరేకత ఉంది. అంటే యాంటీ ఇన్కమెన్సీ 2 లెవెల్ ఉంటుంది, కాన్స్టిట్యున్సీ లెవెల్ ఉంటుంది, స్టేట్ లెవెల్లో ఉంటుంది. స్టేట్ లెవెల్లో యాంటీ ఇన్కమెన్సీ ఆ స్థాయిలో లేదు సంక్షేమ పథకాల వల్ల. కొన్ని పట్టణ ప్రాంతాల్లో అసంతృప్తి ఉన్నమాట నిజం, కోతలు, విద్యుత్ ఛార్జీలు, చెత్త పన్ను ఇలాంటి వాటిపైన వ్యతిరేకత ఉన్న నిజం, ఈ ఉచితాల పట్ల మిడిల్ క్లాస్లో కొంత అసంతృప్తి ఉన్నమాట నిజం. కానీ ఓవరాల్గా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా సంక్షేమ పథకాల విషయంలో సానుకూలత ఉంది. సో ఈ సానుకూలత ఉన్నప్పుడు కాన్స్టిట్యున్సీ లెవెల్ యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే దెబ్బతింటారు. అంటే ఆ లోకల్ ఎమ్మెల్యే పట్ల బాగా వ్యతిరేకత ఉందనుకోండి, అతను ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే పార్టీ పట్ల ప్రభుత్వం పట్ల అనుకూలత ఉన్నా కూడా, మీకు ఎగ్జాంపుల్ ఉండవల్లి శ్రీదేవి ఉంది, తాటికొండలో ఆమె పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. సో ఆమెను మార్చిన వల్ల వైసీపీ లాభమే జరుగుతుంది తప్ప నష్టం జరగదు. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి పట్ల వ్యతిరేకత ఉండే, అందువల్ల చిరంజీవిని పెట్టారు, ఆయన పట్ల కూడా కొంత వ్యతిరేకత వస్తుంది, మళ్ళీ ఆయన క్యాండిడేట్ మళ్ళీ అక్కడ మార్చారు. ఈ ఎక్సర్సైజ్ మొదటి నుంచి చేయడం వల్ల కొంత నిరసనలు వ్యక్తమైన అవి మేనేజబుల్ లిమిట్స్లో ఉంచుకోగలిగారు, కొంతమందిని మళ్ళీ అకామిడేట్ చేసుకోగలిగారు, ఆ డ్యామేజ్ కంట్రోల్ అయిపోయింది. టీడీపీ జనసేన చేసిన మిస్టేక్ ఏంటంటే బీజేపీ వస్తుందని, ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్నట్లు ఆ బీజేపీ కోసం పడిగాపులు కాసి 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 ఎట్టకేలకు బీజేపీ జనసేన టీడీపీ కలుసుకున్నాక ఇంకా లేట్ అవుతుందని వీళ్ళు సీట్లు కూడా ప్రకటించారు, 94 టీడీపీ 24 జనసేన అని. మళ్ళీ తర్వాత బీజేపీ వచ్చినాక దానికి మళ్ళీ కోతలు పెట్టి, తర్వాత అభ్యర్థులు పెట్టిన తర్వాత కూడా మొదలు భీమవరం అని, తర్వాత పిఠాపురంకు మారి అసలు ఎమ్మెల్యేగానే చేయడు పవన్ కళ్యాణ్ ఎంపీ అని, ఇవన్నీ చేశారు. చేసినప్పుడు చివరకు పిఠాపురం అనౌన్స్ చేసే ముందైనా టీడీపీ అక్కడ ఎవరు ఆస్పిరెంట్, మెయిన్ లీడర్ ఇప్పుడు వర్మ ఉన్నాడు, ఆయనను పిలిపించుకొని మాట్లాడి అకామిడేట్ చేసి పవన్ కళ్యాణ్ వచ్చే టైంకు క్లియర్ చేయాలి ట్రాఫిక్ అంతా. ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తాడు అనుకోండి, మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళి మొదలు అక్కడ ఫుట్పాత్ల మీద ఉన్న షాపులు అవన్నీ తీసేస్తారు, శానిటేషన్ వాడు వచ్చి రోడ్ అంతా క్లీన్ చేస్తారు, తర్వాత ట్రాఫిక్ పోలీసులు వచ్చి ట్రాఫిక్ అంతా క్లియర్ చేస్తారు. అప్పుడు మెల్లగా ముఖ్యమంత్రికి కాన్వాయ్ వస్తుంది. ముఖ్యమంత్రికి కాన్వాయ్ వచ్చే సమయానికి రహదారి ట్రబుల్ ఫ్రీగా ఉంటుంది. సో అంటే సీమ్లెస్గా ముఖ్యమంత్రి వెళ్ళేటట్టు. సో పవన్ కళ్యాణ్ పిఠాపురం వచ్చే వరకు ఈ పనంతా టీడీపీ చేయాలి, ఏ నిరసన లేకుండా, ఏ అసంతృప్తి రాకుండా,
ఎవరైనా వ్యతిరేకులు ఉంటే వాళ్ళతో మాట్లాడి అకామిడేట్ చేసుకొని వారికి ఇంకో సీట్ ఇవ్వడమో లేకుంటే వేరే ఏదైనా హామీ ఇవ్వడమో, అప్పటికి వాళ్ళు వినకపోతే వాళ్ళని పార్టీ నుంచి పక్క పెట్టడము. సో టీడీపీ ఈ పనంతా చేసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేసి ఉంటే గౌరవంగా ఉండేది. ఓకే, ఆ ప్రక్రియ మరి జరిగి కూడా ప్రయత్నించి కూడా చేయలేకపోయారా? ప్రయత్నించిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ తిరగబడ్డారా తెలియదు. కానీ ఆ ప్రయత్నం ఇక్కడ జరిగినట్టు ఆ కనిపిస్తుంది. రాంగ్ జరిగిందా జరగలేదా అని మీకు నాకు చెప్పి చేయరు కదా, కూర్చొని పెట్టి కెమెరాల ముందు చేయరు కదా. జరిగిందా లేదా మనకు తెలియదు, కానీ జరిగింది జరగలేదన్నది అప్రస్తుతం. జరగకూడదు అయితే జరిగింది కదా. అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రాకను వ్యతిరేకిస్తూ టీడీపీలో ఒక బలమైన వర్గం అసంతృప్తి వ్యక్తం చేయడం కరెక్ట్. ఇద్దరు రెండు పార్టీల పొత్తు పైన ప్రశ్నలు లేవనెత్తుతాయి.